Okay. Sorry, guys. Maybe due to directly it got stopped. Yeah. ప్లీజ్ డోంట్ కాల్ డైరెక్ట్లీ. మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే ఫస్ట్ గ్రూప్లో మెసేజ్ చేయండి. మీకు ఎవరైనా హెల్ప్ చేయడం లేదు ఇంటర్నల్గా మీ ఐ మీన్ ఏదైనా స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, పీపుల్ ఇన్ ద గ్రూప్ కెన్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ నో వన్ ఈజ్ హెల్పింగ్ యూ, దెన్ పింగ్ మీ ఇన్ ద వాట్సాప్. నేను దాన్ని బేస్ చేసుకొని నేను మీకు చేస్తాను. ఐఎమ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ ఒకేసారి 10 టైమ్స్ 15 టైమ్స్ కాల్ చేస్తున్నారు. డెఫినెట్గా నేను వాట్సాప్లో పింగ్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఓకే, బికాస్ 3 బ్యాచెస్ ఉన్నారు. పర్ బ్యాచ్కి 10 మెంబర్స్ వేసుకున్న ఇంటూ 100 కాల్స్ డైలీ అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు అటెండ్ ఇట్. ఓకే, సో ఐ అగ్రీకి మీకు కొంచెం ఇంటెన్షనల్గా చెయ్యరని, బట్ స్టిల్ మీకు ఏదైనా కన్సర్న్ ఉందంటే అట్లీస్ట్ జస్ట్ ఒక కాల్ చేయండి ఫస్ట్. దెన్ మేక్ ఏంటంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నేను కాల్ చేయడమో, మీకు ఒక మీటింగ్ షెడ్యూల్ చేయడమో, సంథింగ్ ఐ విల్ కామన్గా పీపుల్ని కన్సిడర్ చేసుకొని ఐ విల్ మేక్ షూర్ దట్ యూ గైస్ సార్టెడ్ అవుట్ దట్ ఇష్యూ. అండ్ రిలేటెడ్ టు ద యాక్సెస్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పింగింగ్ మీ ఏంటంటే నాకు యాక్సెస్ అవ్వడం లేదండి, సమ్ ఏదో ఇష్యూ వస్తుంది, అది డిలీట్ అయిపోయింది. సో నేనేం చెప్తా అంటే, రియల్ టైంలో మీరు యాక్సెస్ తోటి మీకు సంబంధం ఉండదు, వాళ్ళే ఇస్తారు మీకు యాక్సెస్. సో అది మీకు బెనిఫిట్గా అవుతుందని చెప్పి నేను ఒక సెషన్ అనేది కండక్ట్ చేసి మీకు యాక్సెస్ ట్రై చేశాను. మీకు యాక్సెస్ రావడం లేదంటే దాన్నే పట్టుకొని మీరు అదే ఒక 2 డేస్ పాటు ట్రై చేసి వేస్ట్. మీరు ఫోకస్ అంతా టాపిక్స్ మీద పెడితే ఇట్ విల్ బి బెటర్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ యాక్సెస్, మీలో ఎవరికైనా ఆల్రెడీ నాకు తెలిసి ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో వాళ్ళ త్రూ ఎవరిదో ఒకరిది యాక్సెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్లో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక గ్రూప్లో టెక్స్ట్ చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పింగింగ్, దట్స్ ఎ గ్రేట్. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, దట్స్ వెరీ గుడ్. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఏంటంటే ఇంకా మీకు ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వలేదు, ఇంకా క్లారిటీ కావాలంటే నాకు ఒకసారి పింగ్ చేయండి. నేను దాన్ని బట్టి ఈవినింగ్ వాట్ ఎవర్ ద టైమ్, హాఫ్ అన్ అవర్ ఐ విల్ షెడ్యూల్ ఇన్ కాల్. దాన్ని మీరు జాయిన్ అయ్యి యూ కెన్ షో యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ రిజాల్వ్ ఇట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. టుడే టాపిక్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. మనం రియల్ టైంలో ఇంటర్ఫేస్ బిల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని చేస్తాము. దాట్ ఈస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే అడుగుతారు, బట్ అడగలేదు అని అంటే కనుక మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మీకు ఏమంటారంటే ఈ టాపిక్స్ని కన్సిడర్ చేసుకొని ఏంటంటే మీరు రియల్ టైంలో మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మీరు ఇప్పుడు చేస్తున్న ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ మోర్ దెన్ 10 ప్యాలెట్ ఫంక్షన్స్, ఇంక్రీజ్ మోర్ దెన్ ఒక 20, సో హౌ యూ విల్ హ్యాండిల్ ఇట్ అనే దానికోసం యూజ్ చేస్తాం అనమాట. సో ప్రాసెస్ కాల్ అండ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, దీని తర్వాత టాపిక్ లూపింగ్ ఇంటిగ్రేషన్, లూపింగ్ ప్రాసెస్ కాల్ నేను ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ చెప్పేస్తాను అక్కడితో. మెయిల్ ఇంకా మీకు అసలు యాక్చువల్గా మెయిల్ ఎందుకు యూజ్ చేస్తారో రియల్ టైంలో మీకు అర్థమవుతుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ కంక్లూడ్ దిస్ వీక్. అండ్ ఫైల్స్.com అనే ఒక వెబ్సైట్ ఉంది, ఎవ్రీబడి హ్యాస్ టు క్రియేట్. నేను ఈరోజు క్రియేట్ చేసి చూపిస్తాను, మీరు రేపు మాత్రం దాన్ని క్రియేట్ చేసుకొని తీసుకొని రావాలి. ఓకే, మీకు అందరికీ ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇస్తాను, దాన్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసి నాకు టెక్స్ట్ చేయడమో లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టడమో చేయండి. I will validate whether you are following the right notes or not. Definitions. Okay. So yeah, make sure that you send it in a group, not personally. Okay. If you're sending personally, make sure you mention your batch number and your name completely. Then I can try to validate and guide you if you needed in the. ఎట్లా అంటే మీకు ఏదన్నా డెఫినేషన్స్లో తప్పుగా రాస్తున్నారు, ఇంటర్వ్యూలో మీరు అలా చెప్పకూడదు ఇలా చెప్పాలి అని, ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. ఓకే, సో చలో పవర్ పాయింట్. అండ్ దిస్ విల్ బి ఈ వీక్ తోటి నా ప్రీవియస్ బ్యాచ్ కూడా అయిపోతుంది. సో యూ విల్ బి ద ఓన్లీ బ్యాచ్ ఐ విల్ బి హ్యాండ్లింగ్. అండ్ యా, సో ఫోకస్ కొంచెం ఎక్కువ పెడతాను. మీరు దాని తర్వాత కొంచెం ఏంటంటే ఎక్కువగా యూ కెన్ ఎక్స్పెక్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. దిస్ ఈస్ ప్రాసెస్ కాల్ అండ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, సో సి ప్రాసెస్ కాల్ ఎప్పుడైనా సరే
బేసికల్గా ఏంటంటే మనం ఏదైతే ఒక ప్రాసెస్ చేస్తామో దాన్ని మనము కాల్ చేసుకోవడానికి ప్రాసెస్ కాల్ అనేది యూజ్ చేస్తాం. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఏదైతే మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూసారు కదా, సో దాంట్లోనే ఇంకొక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని మనము తీసుకోవచ్చు అనమాట. సో ప్రెసెంట్ నౌ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ సింపుల్ ఇంటిగ్రేషన్. లెట్ మీ క్రియేట్ 2 days only. Guys, if you are not talking, go on mute. If you are talking, just ping me in the group. I will try to help you. Okay? మీకు ఎవరైనా ఆన్లైన్లో వాళ్ళకి ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయంటే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. ఓకే, సో జస్ట్ క్రియేటింగ్ వన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా రకమైన జనరల్గా ఏముంది, జస్ట్ ఓన్లీ మనకు ఒక సెండర్ ఉంది, రిసీవర్ ఉంది, ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈజ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్, అది కూడా దాన్ని మనం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సెండర్ నుంచి డేటా సెండ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అలా కాకుండా నేను ఇక్కడ ఏం పెడతాను, టైమర్ పెడతాను, బికాస్ దిస్ అకౌంట్ ఈజ్ నాట్ మైన్. సో మళ్ళీ నేను బిజినెస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో పీపుల్, నేను ఈ క్లాస్లో మళ్ళీ చెప్తున్నా, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పింగింగ్ మీకి మీ యూజర్ నాకు కనపడడం లేదండి, నాది యూజర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది మెయిల్ ఐడి మాకు. మేము బీటీపీ లాగిన్ చేస్తుంటే లేదా సిపిఐ చాలా రోజుల తర్వాత వేరే ల్యాప్టాప్లో ఆన్ చేస్తుంటే లేకపోతే బ్రౌజర్లో మాకు ఇష్యూ వస్తుంది అన్నప్పుడు నేను ఈరోజు అది కూడా ఫిక్స్ చేస్తాను. యూ పీపుల్ హ్యావ్ ఎనీబడి హ్యావ్ ఎన్ ఇష్యూ, యూ లెట్ మీ నో. ఓకే, సో సి ఇక్కడ మనం స్టార్ట్ టైమర్ పెట్టాం. ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నాము, ఒక ఫిల్టర్ అనో, ఒక స్ప్లిట్టర్ అనో, ఒక రౌటర్ అనో, లేకపోతే ఒక 3-4 ప్రాసెస్ మనం ఏంటంటే ఒక ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం. సపోజ్ టుమారో ఒక 20 ఉన్నాయి, రైట్? 20 ఉన్నాయి. సో ఎక్కడ ఏం పోయిందో చాలా డిఫికల్ట్ ఉంటుంది టు గెట్ ఇట్ అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్టరేషన్ మొత్తము ఒక దగ్గర చేస్తున్నా, తర్వాత రౌటర్ ఒక దగ్గర చేస్తున్నా, తర్వాత ఏమంటారు కన్వర్టర్స్ ఒక దగ్గర చేస్తున్నా. సో ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఒకే దగ్గర చాలా గజిబిజిగా ఉంటుంది కదా. సో దీన్ని మోర్ సింప్లిఫై చేయడానికి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క దగ్గర చేసుకుంటాం. సో దాట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు అందరికి తెలుసు, జనరల్గా ఇన్ మ్యారేజ్ మామూలుగా పెళ్ళి అంటే ఏంటి, డైరెక్ట్ పెళ్ళే కదా కదా. ఏమేమి ఉంటాయి మీకు, సంగీత్ ఉంటుంది, ఇంకా హల్దీ, ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఈవెంట్స్ అని పిలుస్తారు కదా, ఈవెంట్స్, రైట్? అంటే ఏంటి, ఒక కంప్లీట్ మ్యారేజ్కి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఎందుకు అవి సపరేట్ టైమింగ్స్లో పెడతారు చెప్పండి? అన్నీ ఒకే రోజు చేయొచ్చు కదా, చేయరు. బికాస్ ఇట్ విల్ బి వెరీ క్లమ్జీ అంటే ఏంటంటే చాలా అన్ని కంజెస్టెడ్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ మీకు ఒక రోజు పెళ్లి కొడుకనో లేకపోతే ఇట్లా మనకి డిఫరెంట్ ఈవెంట్స్ డిఫరెంట్ డేస్లో పెట్టుకుంటారు. అలానే మన ఇంటిగ్రేషన్ మొత్తం ఇట్లా కాంపాక్ట్ అవ్వకుండా, మొత్తం ఇట్లా గజిబిజి అవ్వకుండా ఒక సింపుల్ వేలో, చూడడానికి చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే వేలో, ఎవరైనా రేపు పొద్దున ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ ఏరియాలో చెక్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాము, ఇలా లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ యాడ్ హియర్, యూ కెన్ సెర్చ్ విత్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, యూ కెన్ క్లిక్, రైట్? కనిపిస్తుంది కదా అందరికి, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ జరిగే ఒక 50 స్టెప్స్ని మనం ఇక్కడ ఒక 5, మళ్ళీ ఇంకొక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో 5 అలా మనం డివైడ్ చేసుకోవచ్చు, రైట్? సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లోనే ఇక్కడ కన్వర్టర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఏమొస్తుంది, XML వస్తుంది. సో నేనేమంటా అంటే XML మనకు వాడు పంపించేది వచ్చేసి మనకు XML పంపిస్తున్నాడు, వాడికి JSONలో కావాలి అనుకుందాం. దాని తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి, నేను క్యాజువల్గా చెప్తున్నా. సపోజ్ మనం అన్ని స్టెప్స్ అన్ని ఒక దగ్గర చేయకుండా, మీకు ఇక్కడ చూసుకున్నట్టు ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయి, ఎండ్ మెసేజ్ ఉంది, ఇక్కడ ఏముంది, స్టార్ట్ టైమర్ అని ఉంది, లేదా స్టార్ట్ మెసేజ్ అని ఉంటారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టు ఏమనుంది, ఇక్కడ స్టార్ట్ ఈవెంట్. అంటే ఈవెంట్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ సెక్షన్ మాత్రమే అని అర్థం. అంటే ఈ ఈవెంట్ అనేది ఇక్కడతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఈవెంట్ మీన్స్ దట్ అనమాట, అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా అన్నట్టు. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్వర్టర్, దట్ ఈస్ XML టు CSV చేద్దాం, CSV టు JSON చేద్దాం. ఓకే, వెరీ స్టెప్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XML టు CSV చేశాను. ఇక్కడ ఏం చేస్తాను, వేర్ ఈజ్ అవర్ సమ్ డేటా, ర్యాండమ్ డేటా ఏమన్నా ఉందా మనకి XML.
డేటానే లేదా? చూద్దాము ఇది మనకు వర్కౌట్ అవుద్దో లేదో. యా, ఇట్ విల్ వర్క్. ఓకే. సో నేను దీన్ని మనం ఈ XML ని తీసుకుందాం, రైట్? సో ఇక్కడ ఏమని చెప్పండి ప్రొడక్ట్స్ కి. ఫస్ట్ పైకి వెళ్తే వాట్ ఈస్ ద హెడర్ ఏంటిది మనకి? ప్రొడక్ట్సే కదా. అడిషనల్ పెట్టారు. లెట్ మీ సీ దిస్. సో ప్రొడక్ట్స్, రైట్? సో వాట్ విల్ బి ద, ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి స్లాష్ స్లాష్ రైట్. సో ఈ మర్చిపోయానా, క్యాపిటల్ లెటర్సే కదా అన్ని, రైట్? సో guys in the group, everybody is able to understand what I'm trying to say here is, I will show you. మీకే అర్థమవుద్ది యాక్చువల్లీ. ఐ మీన్ కరెంట్లీ మనం ఏం ట్రై చేస్తున్నాం, రైట్? సపోజ్ ఇక్కడ ఇంకొక ఫిల్టరేషన్ అను సమ్ ఏదో జరిగినాయి, స్టెప్స్ జరిగినాయి. నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నానండి మీకు అర్థం అవ్వడానికి, బికాస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రియల్ టైంలో చాలా ఎక్కువ వాడతారు. ఓకే, రియల్ టైంలో దీన్ని మీరు ఏంటంటే మల్టిపుల్ సెక్షన్స్గా వాడుకుంటారు. ఇప్పుడు ఇంకొక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, రైట్? ఇప్పుడు ఇక్కడ XML టు CSV అయింది కదా. ఇక్కడ నేనేం చేస్తా, CSV టు XML అనుకుందాం. ఏం చేస్తున్నా? CSV టు XML. నేను ఐ మీన్ ఇదే వాడతానని చెప్పడం లేదు, నేను జనరల్గా చెప్తున్నా మీకు. ఏంటంటే దాంట్లో ఎలాంటి స్టెప్స్, ఇప్పుడు దీనికి స్కీమా కావాలి కదా, రైట్? సో వాట్ ఐ నీడ్, సారీ, XSJN స్కీమా అన్న ఒకటే. సో వాట్ ఐ కెన్ డూ హియర్ ఇస్ క్లిక్ ఆన్ దిస్, రిమూవ్ దిస్, కాపీ దిస్. మీరు గూగుల్కి వెళ్ళి ఏం చేస్తారు, XML టు XSG కన్వర్టర్ యూజ్ చేయండి, రైట్? ఫ్రీ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ పేస్ట్ ఇట్ యువర్ డేటా, రైట్? జనరేట్ ద XSG. కిందకి వెళ్తే యువర్ XSG ఇస్ జనరేటెడ్. కాపీ కొట్టండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, డోంట్ ట్రై టు డిలీట్ ఆర్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎనీథింగ్. ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా చేస్తున్నాను అనుకోండి, కొత్త దానిలోనే నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ తీసుకో. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ నోట్ ప్యాడ్, పేస్ట్ ఇట్ హియర్, ఫైల్ యాజ్, సేవ్ యాజ్. క్లారిటీ లేదు, నేను అడుగుతాను. నో నీడ్ టు వరీ గైస్. ఇది ఎక్కడ డౌన్లోడ్ పెడదాం? డౌన్లోడ్ అయినాయి కదా ఉన్నది ఇందాక, డౌన్లోడ్లో చేస్తున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ హియర్ ఇస్ products.xsg, రైట్? డౌన్లోడ్లో పెట్టేసాం. నా ఇక్కడ మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, XSGని క్లిక్ ఆన్ సెలెక్ట్, అప్లోడ్ ఫ్రమ్ హియర్, product.xsg, రైట్? ఇప్పుడు ఇక్కడ పాత్ టు ఇదేంటిది, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్, రైట్? సో ఇవన్నీ నేను యూజ్ చేయడం లేదు. సపోజ్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ ప్యాలెట్ ఫంక్షనే వాడాను, బట్ రియల్ టైంలో మీరు ఒక 5-6 వాడచ్చు. ఓకే, సో వై? బికాజ్ మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి నేను సింగిల్గా ఇండివిజువల్గా పెట్టాను. బట్ రియల్ టైంలో మాత్రం మీరు ఒక 3, 4, 5, 6 ఒక సెక్షన్ అల్లా మీరు ఒక దాంట్లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిక్వెస్ట్ రిప్లై వాడుతున్నారు, ఓకే, అదొక స్పెసిఫిక్ లోకల్ ఇంటిగ్రేషన్లో వాడుకోవచ్చు. దాన్ని మీరు పైన ఎలా కాల్ చేస్తారు చూడండి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిగర్ చేశా, రైట్? ఫస్ట్ నేనేం అవ్వాలనుకున్నా, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అవ్వాలి. దాని తర్వాత ఏమవ్వాలి, 2 అవ్వాలి. దాని తర్వాత ఏమవ్వాలి, మనం ఇక్కడ ఏవైతే ఇంకా 2-3 స్టెప్స్ ఇస్తామో అవి అవ్వాలి. దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్, రైట్? సో మనం ఇక్కడ ఏం పెడతాం, ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా కాల్ చేసుకుంటామంటే త్రూ ప్రాసెస్ కాల్. ఏంటిది అది? ప్రాసెస్ని మనం కాల్ చేస్తున్నాం. ఏ ప్రాసెస్ని కాల్ చేస్తున్నామో, మనకు కింద ఏదైతే ప్రాసెస్ ఉందో మొత్తం ఎంటర్ ఆ స్పెసిఫిక్ సెక్షన్ యొక్క ప్రాసెస్ని మనం ప్రాసెస్ని కాల్ చేసుకుంటాం. ఓకే, సో యూ విల్ బి హ్యావింగ్ ఏ ప్రాసెస్ కాల్, రైట్? డబుల్ క్లిక్ కొట్టండి. ఇక్కడ ప్రాసెస్ అని ఉందా, దాంట్లో క్లిక్ చేసిన తర్వాత లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంది. దాంట్లో ఏం చేస్తున్నా నేను ఇక్కడ సెలెక్ట్, ఇది 1 కదా మంది, ఫస్ట్ 1 ఇక్కడ, రైట్? దీని తర్వాత ఇంకోటి ఏం ప్రాసెస్ అవ్వాలనుకుంటున్నా, 2 అవ్వాలనుకుంటున్నా. సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ క్లిక్ హియర్, సెలెక్ట్ హియర్, యాడ్ హియర్, ప్రాసెస్ కాల్.
రైట్. ఏంటిది? ప్రాసెస్ కాల్. రైట్. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ప్రాసెస్కి వెళ్ళి సెలెక్ట్ కొట్టి ఏం కొడతారు ఇక్కడ? సెకండ్. రైట్. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకొక 2-3 స్టెప్పులు కావాలన్నా వీ కెన్ డూ ఇట్. వాట్ వీ కెన్ డూ ఇట్ హియర్ ఈజ్ యాడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? క్లిక్ ఆన్ యాడ్. అండ్ దెన్ వీ కెన్ డూ ఈజ్ మనకి అవుట్పుట్లో ఏముంది? XML కదా, XML టు JSON చేసుకోవచ్చు కదా. రైట్. యూ కెన్ క్లిక్ ఆన్ వాట్ XML టు JSON. రైట్. దీన్ని ఇక్కడ పెట్టుకో, దీని మీద డబుల్ క్లిక్ కొట్టు. రైట్. ఏమన్నా మనం చేయాలా ఇక్కడ? రైట్. మనం సప్రెస్ ద రూట్ ఎలిమెంట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సి హౌ ద అవుట్పుట్ ఈస్ కమింగ్. రైట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ట్రేస్ ఎనేబుల్ చేస్తున్నా. అండ్ మనం ఇక్కడ డేటా పెట్టాలి కదా, ఖచ్చితంగా కంటెంట్ మోడిఫైర్ ఉండాలి కదా, ఉండకపోతే ఎలా వర్క్ అవుద్ది? ఒకవేళ మీరు కావాలంటే కూడా సిమ్యులేట్ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు. నేను కరెంట్ సిమ్యులేషన్ చేస్తున్నా. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి, స్టెప్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టుకోండి. ఓ సారీ, this start and this is your end. Right. సి సిమ్యులేషన్ అనేది 10 స్టెప్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది మ్యాక్సిమం. ఓకే. కానీ దాని తర్వాత పని చేయదు. అంటే దాని తర్వాత సో ఈచ్ ఇండివిజువల్ సెక్షన్ దగ్గర నీకు ఎలా ప్రాసెస్ అయిందో తెలియాలని అంటే ఇబ్బంది అవుతుంది కదా. ట్రేస్ ఇట్స్ ఫైన్, బట్ నీకు ఈ స్టెప్లో ఎలా అవ్వాలంటే ఇలా లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో అయితే అసలు నేను ఇక్కడ పెట్టింది కరెక్టా రాంగా అంటే ఒక సెక్షన్ వైజ్ నువ్వు చూసుకోవచ్చు. అప్పుడు ఎడిట్ ఎక్కడ చేసుకోవచ్చు? ఆబ్వియస్గా మనం దీంట్లోనే పైదంతా ఎడిట్ చేయకుండా ఒట్టి ఆ పర్టికులర్ సెక్షన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎడిట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఇక్కడికి డబల్ క్లిక్ కొట్టి ఇక్కడ చేంజ్ చేయొచ్చాను. ఆబ్వియస్గా ఎడిట్ అంటే ఇక్కడే కొట్టాలి, పైనే కొట్టాలి. బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్. ఓకే. స్టాప్ కదా. ఇందులో ఏం డేటా పెట్టచ్చు కదా మనం. ఇక్కడ తీసుకువెళ్ళి వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ వీఆర్ గెటింగ్, క్లిక్ ఇట్ హియర్, Ctrl+A, Ctrl+C and paste it here. Click on OK. Right. Now do it. నేను సిమ్యులేట్ కొడుతున్నానండి. మీరు కాంటెంట్ ట్రేస్ పెట్టి డిప్లాయ్ కూడా కొట్టచ్చు. ముందు కంటెంట్ మోడిఫైర్ కూడా పెట్టుకోవచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను, 2 చూపిస్తాను. సో దట్స్ సి మనకి ఇక్కడ మెసేజ్ వచ్చినట్టు కనిపించిందా మీకు కింద? రైట్. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చింది స్టార్ట్. XML టు CSV కన్వర్ట్ అవ్వగానే ఎండ్ అవ్వదండి. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మనకి ప్రాసెస్ కాల్కి వెళ్తుంది. తర్వాత ఇక్కడికి తర్వాత అవుట్పుట్ చూడండి ఏమొస్తుంది. సారీ. రైట్. గో టు ద బాడీ. రైట్. రైట్. చూడండి కన్వర్ట్ అయిందా JSON గా? మీరు పెట్టింది ఏంది ఇక్కడ? ఓన్లీ ఒక ప్రాసెసే కదా. రైట్. ఏంటిది? XML టు JSON పెట్టాం. రైట్. మనం ఇక్కడ XML పంపించిన సో ఫస్ట్ ఏమవుతుందంటే డేటా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ప్రాసెస్ కాల్ డబ్బా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. రైట్. ఓపెన్, క్లిక్ ఇట్ హియర్, గో టు ద బాడీ. సి CSV కన్వర్ట్. ఎక్కడి స్టెప్ CSV గా కన్వర్ట్ అయింది? ఇక్కడ కిందదే కదా. ఓకే. ఫైన్. సో దిస్ ఈజ్ హౌ a local integration process is వర్క్స్ అండ్ ఓకే. సో అంటే మీకు ఏంటంటే మీరు ఒక 4-5 స్టెప్స్ ఒక దానిలో ఫిల్టర్ పెట్టండి, ఒక దానిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ట్రిక్ ఉంది దీంట్లో. ఏ ట్రిక్ అంటే నెవర్ ఎవర్ యూజ్ స్ప్లిటర్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే. దానివల్ల మీ ఇంటర్ఫేస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఒకవేళ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అంటే మనం ఏది అవాయిడ్ చేయాలి ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే రిమెంబర్ స్ప్లిట్టర్ అనేది మీరు అవాయిడ్ చేయాలి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో. ఓన్లీ ద స్ప్లిట్టర్. ఎందుకు అని అడిగితే స్ప్లిట్టర్ అనేది ఏంటిది? ఇట్ విల్ స్ప్లిట్స్ ద లాంగ్ లెంత్ ఆఫ్ ఎ డేటా. రైట్. సో దానిలో అన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ స్ప్లిట్ చేసుకుంటూనే ఉంటుంది. అంటే ప్రాసెస్ ఈ సింగిల్ దాంట్లోనే మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మీ ఇంటర్ఫేస్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ యాక్యురేట్ రిజల్ట్ ఎప్పుడూ ఇవ్వదు. కాబట్టి మీరు సెర్చ్ చేయండి ఈజ్ ఇట్ యూస్ఫుల్ వెన్ వీ యూజ్ ఎ స్ప్లిట్టర్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఒకసారి ట్రై చేయండి. మీకే అది
ఆన్సర్ ఇస్తుంది. ఒక్కొక్కసారి యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇవ్వదు అప్పుడప్పుడు. సో దట్స్ ద రీజన్ ఆల్వేస్ వీ షుడ్ అవాయిడ్ స్ప్లిటర్స్ ఇన్ a local integration process. Okay, so guys, this is local integration process. మీరు డిఫరెంట్ ఆప్షన్స్ తోటి ట్రై చేయొచ్చు. కావాలంటే నేను మీకు టైమర్ పెట్టేసుకొని ట్రేస్ ఎనేబుల్ చేసి ఒక కంటెంట్ మాడిఫైర్ పెట్టి పెడతాను. తర్వాత టుమారో మీరందరూ వచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ని మీరందరూ అకౌంట్ క్రియేట్ చేసుకొని రావాలి. దట్ ఈస్ files.com. సో అది ఎలా క్రియేట్ చేస్తారో నేను ఈరోజు చూపిస్తాను. మీరు మాత్రం రేపు అది క్రియేట్ చేసుకొని ఎవ్రీబడి కమ్, బికాస్ దట్ ఈస్ వే మోర్ ఇంపార్టెంట్. అది 7 days ట్రయల్ ఉంటుంది. 7 days తర్వాత మళ్ళీ పోతుంది. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్. ఓకే, సో లెట్ మీ ట్రై విత్ దిస్. అండ్ మీకు అన్ని నేను టాపిక్స్ అన్ని అండి ఆ వీక్లో జరిగే టాపిక్స్ అన్ని మీకు లిస్ట్ పంపిస్తాను. నాకు మీరేంటంటే ఒక ప్రాపర్గా ఎవరైనా నోట్స్ రాసే వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నోట్స్ అదంతా ప్రిపేర్ చేసి నాకు ఇవ్వండి. మీ బ్యాచ్కి అట్లీస్ట్ ఎవరైతే నాకు బెస్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా వాళ్ళది నోట్స్ ఏంటంటే నేను చెప్తాను మీకు ఇలా ఇది చేయండి అని చెప్పేసి చేంజెస్ చేయండి అని. మీకు డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. టాపిక్ వైజ్గా నేను చెప్తాను. టాపిక్ వైజ్గా ఆ వీక్లో జరగాల్సిన టాపిక్స్ అన్ని నేను చెప్తాను. ఆ చెప్పిన ప్రకారంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. బికాస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీకు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వదండి. అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ హాలిడేస్. హాలిడే అంటే ఏంటంటే చిన్న చిన్నవి కాదు, జన్మాష్టమిలు అలాంటివి కాకుండా ఏదన్నా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు త్వరలో ఏముంది ఫెస్టివల్? మీ క్లాస్ అయిపోయాక ఏం లేవుగా. నెక్స్ట్ ఏముంది పండగ? అంటే నెక్స్ట్ 2 months లో దసరా ఉందా? ఈ మంత్ లో బక్రీద్ ఉందన్న. సరే, ఇక్కడ ఏం వాడాలి మనం? ఇక్కడ ప్రెసెంట్ యూ కెన్ యూజ్ అస్ కంటెంట్ మాడిఫైర్, రైట్? ఈ కంటెంట్ మాడిఫైర్ లో వాట్ యూ కెన్ యూజ్ ఇట్, ఆల్వేస్ రిమెంబర్ దట్ మనం బాడీలో కూడా మనకి ఏదైతే బాడీ ఉందో అది కాన్స్టెంట్ లో వీ కెన్ ట్రిగర్ ఇట్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ కాన్స్టెంట్ డేటా? ఇదే కదా మనకి. ఇది ఆల్సో యూ కెన్ పుట్ కాపీ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. పుట్ ట్రేస్ ఆల్సో యూ కెన్ డిప్లాయ్. ఖచ్చితంగా రిసీవరే పెట్టి డిప్లాయ్ చేయాలని రూల్ ఎప్పుడు ఉండదండి. ఇక్కడ వరకు ఎండ్ అయిపోద్ది. మీరు రిసీవర్ని యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు టు సీ వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ఆల్వేస్ మీరు రిసీవర్ పెట్టే డేటా వెళ్తుందా అంటే అలా ఏముండదు. మీకు డేటా అనేది ఇక్కడ గ్రీన్లో వచ్చిందా ఎర్రర్లో ఉందా అనేది మనకు ట్రేస్ మెసేజెస్లో కూడా కనిపిస్తుంది. సి, ఇప్పుడు నేను ట్రేస్ కొట్టాను అనుకోండి, మీకు ఏంటంటే మెయిల్ మీ ఎండ్ రిసీవర్కి కనపడదు అంతే. రిమైనింగ్ ఎవ్రీ స్టెప్ వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీస్ యూ హ్యావ్ యూస్డ్ ఎవ్రీథింగ్ విల్ బి షోన్. Okay, so this is where our, just a minute, let me close this. And guys, మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే కపుల్ ఆఫ్ నాకు తెలిసిన వెరీ మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ కంపెనీస్కి. సో సూన్ ఇన్ 1 or 2 months యూ విల్ బి గెటింగ్ మల్టిపుల్ కాల్స్. చెప్తాను, బికాస్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హైక్ అందరికి అయిపోయింది కదా, రైట్? అందరికి హైక్లు ఇవ్వడం జరిగింటది. సో ఎవ్రీబడి విల్ నాట్ బి సాటిస్ఫై విత్ దట్ హైక్. కరెక్టే కదా? ఎవడు ఏ కంపెనీలో సాటిస్ఫై అయ్యేవాడు? మరీ వాడికి 10% 15% ఇస్తే తప్ప. సో ఎవ్రీ వన్ విల్ ట్రై టు జంప్. అంటే ఏంటంటే కంపెనీ టు కంపెనీ షిఫ్ట్ అవుతారు. సో ఆ పొజిషన్స్ వేకెన్సీ ఉంటాయి. వాళ్ళు ఏవైతే మూవ్ అవుతారో వేరే కంపెనీస్కి, వాళ్ళు ఆబ్వియస్గా ఓన్లీ రియల్ టైం వాళ్ళని ఆబ్వియస్గా వాళ్ళు పర్మనెంట్ రూల్స్కి వెళ్తుంటారు. ఎవరైతే పర్మనెంట్ రూల్స్కి వెళ్ళలేను, నాకు కాంట్రాక్ట్ హెయిర్ అయినా ఓకే, లేకపోతే ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ విదిన్ 2 months. బికాస్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి కదా వాళ్ళు. సో ఆ 2 months అనేది మీకు ఆ 2 monthsలో కోర్స్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. సో డోంట్ ట్రై టు ఏంటంటే ఏదో టైం ఉంది చేసుకుందాం అలా కాకుండా ట్రై టు కంప్లీట్ ఇట్, రైట్? సి, మనకు లాస్ట్ స్టెప్ ఇదే కదా, రైట్? ఈ స్టెప్లో ఏమైంది, కన్వర్టర్ ఏమైంది చూడు. ప్రాసెస్ కాల్ మధ్యలో ఉన్నాయి, ఏమున్నాయి ఇక్కడ? కన్వర్టర్స్ ఉన్నాయి, రైట్? మనం ఒక ప్రాసెస్ని ఏ ప్రాసెస్ని మనం కాల్ చేసాము? XML టు CSVని కాల్ చేసాం. నెక్స్ట్ దేన్ని కాల్ చేసాము? ప్రాసెస్ కాల్ టు CSV టు XML, రైట్? CSV టు XML. తర్వాత ఏ కన్వర్టర్ ఉంది మనకి? XML టు JS. అదే కదా, రైట్? ఇదే కదా మనకి. ఫస్ట్ దాంట్లో ప్రాసెస్ కాల్ ఏముంది? XML టు CSV. నెక్స్ట్ ప్రాసెస్ కాల్ ఏముంది? CSV టు XML. లాస్ట్ స్టెప్ ఏంటిది? XML టు JS. సో దట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎ ప్రాపర్ ఫ్లో, రైట్? సో ఇక్కడ మీకు లాగ్ కంటెంట్లలో, మీకు మెసేజ్ కంటెంట్లలో మీరు ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవన్నీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగేది ఇదండి. ఆల్వేస్ రిమెంబర్ హౌ టు కాల్ ఏ మెసేజ్ MPL ID అని అంటే ప్రాసెసింగ్ లాగ్ అంటే దాన్ని ఎలా కాల్ చేయొచ్చు అని అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు అడుగుతారు అనమాట. ఓకే,
సో నో నీడ్ టు వరీకి ఏదో different గా ఉంటుంది అనేది కాదు, మీరు చూసే దాన్ని బట్టే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ. ఇప్పుడు ఎంపీఎల్ ఐడి అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎవ్రీథింగ్. ఓకే, సో దట్స్ హౌ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వాట్ యు కాల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. సో మీకు నెక్స్ట్ ఈరోజు క్రియేట్ చేసే అకౌంట్ వచ్చేసి files.com అనమాట. రిమెంబర్ ఎవ్రీబడి హ్యాస్ టు క్రియేట్ దట్ అండ్ కమ్ టుమారో, ఓకే, విదౌట్ ఫెయిల్. అండ్ ఇప్పటి వరకు స్టిల్ ఎవరైతే ఆన్లైన్తో సహా అడుగుతున్నా, ఎవడైతే ఇంకా యాక్సెస్ క్రియేషన్లలో ఇంకా నేను ఒక ఏమంటారు అక్కడే స్ట్రక్ అయి ఉన్నారంటే మీరు చాలా వెనకబడి ఉన్నట్టు. 4 days టైం ఇచ్చాను. ఓకే, మీరు టాపిక్స్ అన్నిటి కవర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ ఇఫ్ ఇట్స్ నాట్, నేను స్కూల్ టీచర్ని కాదు మీకు ఎవ్రీడే రిమైండ్ చేయడానికి, మీరు చేయండి చేయండి చేయండి. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, సో ఇన్ గూగుల్ సెర్చ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ files.com. ఓకే, ఏంటిది files.com అండి. దీనికోసం ఏంటంటే ఇది మనకు ఒక టాపిక్, దాట్ ఈస్ ఫైల్ అడాప్టర్ అనమాట. సో files.com అనేది మనకు ప్రాక్టీస్ పర్పస్కి. రియల్ టైంలో అయితే ఇప్పుడు మీకు files.com అంటే ఏంటి, జనరల్గా ఫైల్స్ అంటే ఏంటి చెప్పండి. ఫైల్స్ అంటే ఏంటి? అటాచ్మెంట్స్, ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఏంటంటే మీరు .pdf కావచ్చు, .xml కావచ్చు, .csv కావచ్చు, .html కావచ్చు, .jpg కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఈస్ రీడబుల్ ఫార్మేటో నాన్ రీడబుల్ ఫార్మేటో విచ్ ఈస్ విజిబుల్ టు అస్. అంటే ఏంటంటే మీరు సిఎస్వి అంటే తెలుసా, కామా సపరేటెడ్ వాల్యూ అని ఒక ఫైల్ ఉంటుంది, రైట్? మనం కన్వర్టర్స్ అప్పుడు చేసాం, జేసన్ కూడా ఒక ఫైలే. సో దీస్ ఆర్ ఆల్ ద డేటా, అవి ఏంటంటే మీకు ఫైల్స్ రూపంలో ఉంటాయి. మీరు ఒక ఫోల్డర్, ఇప్పుడు ఎక్కడ ఫోల్డర్లో ఎక్కడ చేశారు మీరు ఇక్కడ చెప్పండి. మీరు డౌన్లోడ్ అనే ఫోల్డర్లో మీరు product.xsgని ప్లేస్ చేశారు, రైట్? ఇది మీకు ఒక ఫోల్డర్, దీన్ని మనం డైరెక్టరీ అని పిలుస్తాం, రైట్? ఇదే కదా మీకు డైరెక్టరీ అనేది. డౌన్లోడ్ అనేది ఒక డైరెక్టరీ, దీని లోపల products.xsg అనేది ఒక ఫైల్. రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ఉన్న డైరెక్టరీని తీసుకెళ్ళి డైరెక్టరీలో ఉన్న ఫైల్ని పిక్ చేసుకొని వేరే ఎక్కడో ఉన్న సర్వర్లో ప్లేస్ చేస్తాం అనమాట త్రూ సిపిఐ, రైట్? కానీ అది ఎలా కనెక్ట్ అవుతాం, ఏమేమి ఉంటాయి అనేది విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. బట్ రిమెంబర్ దట్ files.com అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్ అంటే, మీకు ఒక డైరెక్టరీలోంచి ఇంకో డైరెక్టరీలోకి మనం ఎలా ఫైల్స్ని పంపిస్తాం అనేది చెప్తున్నా. ఓకే, రియల్ టైంలో మాత్రం 2 డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం ఒకటే పెట్టుకుంటున్నాము. ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మినిమం 4 to 5 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ అడాప్టర్ మీద అడుగుతారు. దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అడాప్టర్. అండ్ ఆఫ్టర్ మీకు కొన్నిసార్లు ఒక టాపిక్ మీద వదిలేస్తారేమో, కానీ మీకు ఎస్ఎఫ్టిపి వచ్చు అని చెప్పారంటే కనుక ఖచ్చితంగా 4 to 5 క్వశ్చన్స్ డెఫినెట్గా దాని మీదే ఉంటాయి, 101%. అండ్ మీ రెజ్యూమ్లో 101% మీరు ఎస్ఎఫ్టిపి అనేది పెడతారు, అడాప్టర్ అనేది. వాళ్ళు అడిగేది కూడా ఎందుకు అడుగుతారంటే ఆ ప్రాసెస్ గురించి అడుగుతారు. బికాస్ మీరు ఎక్కువగా ప్రాసెస్ అడగడానికి ఛాన్స్ ఉన్నది ఏదైనా అడాప్టర్ ఉందంటే అది ఎస్ఎఫ్టిపినే, అంటే ఎక్కువ ప్రాసెస్ రిలేటెడ్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ యూ టు క్రియేట్ ఆల్ యువర్ ఓన్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ మనం files.com అని కొట్టగానే మీకు ఇక్కడ ఏమొచ్చింది, స్టార్ట్ ఏ ఫ్రీ డెమో. డెమోనా? ట్రైలే. సో ఇక్కడ మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐ గివ్ మై ఓన్. సో sap@gmail.com. పాస్వర్డ్ మీ ఇష్టం అండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. రిమెంబర్ దట్ దిస్ పాస్వర్డ్ యూ నీడ్ టు రిమెంబర్. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ అట్లీస్ట్ 10. ఓకే, సో ఇక్కడ యువర్ నేమ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే మీరు నేమ్ ఇస్తారో ఆ నేమ్ని బట్టే, సారీ కంపెనీ నేమ్ అంటున్నా. ఇక్కడ నేమ్ వచ్చేసి నేను జస్ట్ యోగేశ్వర్ ఇస్తున్నా. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. కంపెనీ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్నే బేస్ చేసుకొని మీ సర్వర్ అనేది ఉంటుంది. ఓకే, నేను స్మార్ట్ చాయిస్ 30 అని ఇస్తున్నా మీ బ్యాచ్. ఓకే, స్మార్ట్ చాయిస్ 30 మీరు ఓన్గా మీ దాంతో క్రియేట్ చేసుకోవాలి. బికాజ్ నేను క్రియేట్ చేసి మళ్ళీ మీకు క్రియేట్ అవ్వకపోవచ్చు. సో మీ పేరు పెట్టుకోండి, స్మార్ట్ చాయిస్ అఖిల్ అనో, స్మార్ట్ చాయిస్ సాయి అనో, స్మార్ట్ చాయిస్ కిరణ్ అనో, వాట్ ఎవర్ ఇట్ మే. యూ కెన్. నంబర్ వచ్చేసి క్రియేట్ ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. యువర్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా కావాలంటే దీనికి. సో లాస్ట్ నేమ్ ఆల్సో ఐఎమ్ గివింగ్. క్లిక్ ఆన్ క్రియేట్.
ఏమైంది లోడ్ అవుతుంది యా చూద్దాం ఏమైందో ఎర్రర్ ఏం రాలేదుగా. హ్మ్? ఏమైంది చూద్దాం. ఏమైనా ఇష్యూ ఉన్నాయి files.com కి? ఇలా మీరు ఫోన్ నంబర్ దగ్గర +91 యాడ్ చేయాలి. వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్ yogeshwar24@gmail.com. పాస్వర్డ్ లెట్స్ సి. I don't know why it is not creating, but let's see, maybe ఏమైనా సర్వర్ డౌన్ ఉందేమో. తర్వాత ఇలా చూద్దాం. లేదన్న ఫోన్ నంబర్ దగ్గర +91 పెట్టి ఫోన్ నంబర్ పెడితే క్రియేట్ అయిపోతుంది. ఒకసారి చాట్లో పెట్టండి ఏంటో ప్రాబ్లం. ఫోన్ నంబర్లు ఏముందబ్బా. ఓహో ఇట్లా అంటావా, +91 కొట్టమంటావా. దానికి దీనికి సంబంధం లేదు, బట్ స్టిల్ మీకోసం అంటే నేను అట్లానే క్రియేట్ మైట్ బి దర్ ఇస్ ఎ ఛాన్స్. ఎవరికైనా అకౌంట్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో చూడండి. వేరే బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసి చూస్తాను. files.com. ఒక్కొక్కసారి ఇది ఫ్రీ సర్వర్స్ కాబట్టి కొంచెం స్లో ఉండొచ్చు, బట్ ఇట్స్ ఫైన్. సేమా? ఇఫ్ నాట్ నేను వేరే బ్రౌజర్ అయినా వేరేదైనా తీసుకుంటాను. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అవుతుందండి, మీరు ఒకసారి క్రియేట్ చేయండి. మేబీ నాది ఇప్పటికే ఒక 3-4 సార్లు క్రియేట్ చేశా కాబట్టి ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఏమో. నేను బ్రౌజర్ వేరేది తీసుకొని ట్రై చేస్తున్నా. యా నాకు అవ్వలేదు, బట్ యా ఒకవేళ మీరు కనుక అందరికి క్రియేట్ అవుతుందంటే స్టార్ట్ మై ట్రయల్ అకౌంట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఒకవేళ మీకు లాగిన్ అయితే ఫైన్, లేదంటే కనుక నేను ఇది చూస్తాను నీ క్రెడెన్షియల్స్ ఒకసారి. files.com మీరు అందరు క్రియేట్ చేయండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఇష్యూ లెట్ మీ నో. ఓకే, సైన్ ఇన్ కొట్టచ్చు పైన మీరు క్రియేట్ అయిన తర్వాత. నేను మీకు చెప్తాను నేను ప్రాసెస్ ఏంటో వన్స్ లాగిన్ చేసిన తర్వాత. సో యా, ఏ డొమైన్ ఇది జీమెయిల్ కాదు, నువ్వు కంపెనీ పేరు ఏదైతే ఇచ్చావు. ఓకే, SUBHASH కంపెనీ పేరు అంతేనా? సో దిస్ ఈజ్ యువర్ డొమైన్ నేమ్. మీరు ఏదైతే కంపెనీ పేరు ఇస్తారో ఇది అనమాట. యూజర్ నేమ్ వచ్చేసి నీ జీమెయిల్ అడ్రస్. gmail.com. పాస్వర్డ్ ఇక్కడ నువ్వు కొట్టే. ఇలా ఒకవేళ మీకు అలా క్రియేట్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా అంటే నాకంటే నేను చాలా సార్లు క్రియేట్ చేశాను, రాకపోవచ్చు కూడా. మీరు మాత్రం మీరు ఇండివిజువల్ గా మీరు క్రియేట్ చేయండి. ఓకే, ఇలా మీకు ఒక సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే.
సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, అది క్రియేట్ చేయండి. రైట్, ఒకటి వచ్చేసి సెండర్ కోసం నేను చేసుకుంటున్నా క్రియేట్ అని, ఇంకోటి రిసీవర్ కోసం నేను క్రియేట్ చేసుకున్నా. బికాజ్ ఏంటంటే మనకి 2 సర్వర్లు అవసరం లేదు కదా. రైట్, రిసీవర్. కానీ రియల్ టైంలో సెండర్ ఒక దగ్గర ఉంటే రిసీవర్ ఎక్కడో ఉంటుంది, అంటే వేరే సిస్టమ్లలో ఉంటుంది. మనం దానికోసం, మన ప్రాక్టీస్ కోసం మనం ఏంటంటే సెండర్లో ఉన్న డేటాని, సెండర్లో ఉన్న ఫైల్స్ని పిక్ చేసుకొని ఎక్కడ పెట్టుకుంటాం, మనం మళ్ళీ రిసీవర్కి పంపిస్తాం. సో హౌ యూ విల్ డూ ఇట్, వాట్ ద పర్పస్ ఇస్ అనేది మనం రేపు క్లాస్లో చెప్పుకుందాం. మీరందరి files.com అకౌంట్ క్రియేట్ చేయండి. దాని నుంచి మీకు ఏంటంటే ఇలా మీకు ఎవ్రీథింగ్ వచ్చి ఉండాలి, చేసి రేపు తీసుకొని రండి. దాని అకార్డింగ్లీ నేను మీకు ఫైల్స్ని ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఎలా పంపిస్తారు, ఒకవేళ కుదిరితే మీ దగ్గరనే ఒక 2 డిఫరెంట్ సర్వర్లు తీసుకొని నా దగ్గర సెండర్ పెట్టి మీ దగ్గర రిసీవర్ పెట్టి దాంట్లో ఫైల్స్ ఎలా పంపించవచ్చు, దాట్ క్యాన్ ఆల్సో బి డన్. ఓకే, సో ప్రతిదీ నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ దిస్ వీక్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఎఫ్టిపి. అండ్ ఆ తర్వాత ప్రాసెస్ లూపింగ్ ప్రాసెస్ కాల్ ఒకటి ఉంది, ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ ఒకటి. సో నేను టాపిక్స్ మీకు పంపిస్తాను, నాకు పింగ్ చేయండి. మీరు నోట్స్ రాసుకుని మీకు ఈజీ అవుతుంది. బికాజ్ ఐఎమ్ మేబీ నేను ఫ్లోలో వెళ్తుంటా కదా, ఎక్కడైనా ఏదైనా టాపిక్ మిస్ అయ్యాను అనుకో, మీరు అడగడానికి ఈజీగా ఉంటుంది. Okay, fine. Okay, that's it for today, guys. If you have any concern, just ping me. And yeah, let me know, because today it's already been late. Sorry for the delay, guys. Tomorrow definitely 11K class start out. Sorry, 10K class start అవుతుంది. Due to today some circumstances అలా అయిందన్నమాట. See you all tomorrow. If you have anything, just ping me in the group. Okay, bye.